అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞ పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఏ ఇతివృత్తం ఆధారంగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశంను రూపొందించారు? ఆన్సర్ సామాజిక చైతన్యం. హేమంతో ఆభరణాలు చేస్తారు. గీత గీసిన హేమం పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆన్సర్ బంగారం. శ్రీశ్రీ పూర్తి పేరేమి? ఆన్సర్ శ్రీరంగం శ్రీనివాసరావు. ధర్మము, దీనికి వ్యుత్పత్తిని గుర్తించండి. ఆన్సర్ ధరించబడేది. శ్రీశ్రీ ఎన్ని సంవత్సరాలకు ప్రభవ అనే భావకవితా సంపుటి వెలువరించారు? ఆన్సర్ 18. స్వప్న అందమైనది, స్వప్న తెలివైనది. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి. ఆన్సర్ స్వప్న అందమైనది, తెలివైనది. శ్రీశ్రీ గారు క్రింది ఏ రచనతో విప్లవ కవిగా మారాడు? ఆన్సర్ ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం. త్రిలోకాలలో, త్రికాలాలలో ఇందులోని అలంకారంను గుర్తించండి. ఆన్సర్ వృత్యానుప్రాసాలంకారం. ప్రభవ గ్రంథంలో ఏ ధోరణి గల కవితం ఉంది? ఆన్సర్ భావకవిత్వం. విషాదాశ్రువులు అను పదమును విడదీయము. ఆన్సర్ విషాద ప్లస్ అశ్రువులు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్ ప్రథమ తత్పురుష సమాసం డు, మో, వు, లు. సప్తమి తత్పురుష సమాసం అందున్, నన్. ద్వితీయ తత్పురుష సమాసం నిన్, నున్, లన్. కూర్చి, గురించి. షష్ఠి తత్పురుష సమాసం కిన్, కున్, యొక్క, లో, లోపల. సృజనకు, ప్రతిభకు, తాత్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు ఎవరు? ఆన్సర్ శ్రీశ్రీ. ధర్మం ఆచరించాలి. గీత గీసిన పదానికి వికృతి పదంను గుర్తించండి. ఆన్సర్ దమ్మం. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి ఎవరు? ఆన్సర్ శ్రీశ్రీ. ఏ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ చరమరాత్రి. శ్రీశ్రీ వంగ్య కవితలు,
కార్టూన్ కవితలు ఏ పేరుతో ముద్రించారు? ఆన్సర్ 350. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసంను గుర్తించండి. ఆన్సర్ తత్పురుష సమాసం. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గీతాలను ఏమని పేర్కొన్నారు? ఆన్సర్ గీతాలు. జగానికంతా అను పదమును విడదీయండి. ఆన్సర్ జగానికి ప్లస్ అంతా. విరామమే తెలియని కష్టజీవి డాష్. ఆన్సర్ రైతన్న. కన్ను రక్షణీయం. గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి. ఆన్సర్ నయనం బండి చక్రం. ఈ క్రింది వాటిని సమాసాలతో జతపరచుము. ఆన్సర్స్ వంటకట్టెలు చతుర్థి తత్పురుష సమాసం. మధ్యాహ్నం ప్రథమ తత్పురుష సమాసం. జలధరం ద్వితీయ తత్పురుష సమాసం. పురజనులు సప్తమి తత్పురుష సమాసం. రాజభటుడు షష్ఠి తత్పురుష సమాసం. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశంలో కవిగారు పంటను దేనితో పోల్చుతాడు? ఆన్సర్ బంగారంతో. రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది. పై సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చండి. ఆన్సర్ రుకియా బజార్కు వెళ్ళి కూరగాయలు కొన్నది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశంలో కవిగారి కవితా వస్తువులు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ కమ్మరి కొలిమి, కొమ్మరి చక్రం, నాగలి, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి. విలాపాగ్నులు అను పదమును విడదీయము. ఆన్సర్ విలాప ప్లస్ అగ్నులు. ముల్లోకాలలో 3 కాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేదని ఎవరు పేర్కొంటారు? ఆన్సర్ శ్రీశ్రీ. ఇలపై శాంతి వికసించాలి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆన్సర్ భూమి వసుధ. ఈ క్రింది వాటిని సమాసాలతో జతపరచుము. ఆన్సర్స్ రాజపూజితుడు తృతీయ తత్పురుష సమాసం. ధనాశ సప్తమి తత్పురుష సమాసం. జటాధారి ద్వితీయ తత్పురుష సమాసం. అగ్నిభయం పంచమి తత్పురుష సమాసం. అన్యాయం నన్ తత్పురుష సమాసం. శ్రీశ్రీ గారు ఏ సంవత్సరంలో మరణించారు? ఆన్సర్
జూన్ 15, 1983 మద్రాసులో. అగ్నిభయం ఎక్కువ. గీత గీసిన పదానికి విగ్రహ వాక్యంను గుర్తించండి. ఆన్సర్ అగ్ని వలన భయం. రాజపూజితుడు పండితుడు. గీత గీసిన రాజపూజితుడు పదానికి విగ్రహ వాక్యంను గుర్తించండి. ఆన్సర్ రాజు చేత పూజితుడు. చతుర్థి తత్పురుషకు ఉదాహరణను గుర్తించండి. ఆన్సర్ తిండి గింజలు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్: దొంగతనం చేయవద్దు, నిషేధార్థక వాక్యం. దయతో అనుమతించండి, ప్రార్థనార్థక వాక్యం. వానలు కురిస్తే పంటలు పండుతాయి, చేతార్థక వాక్యం. శ్రీను బెంగళూరు వెళ్ళి ఇల్లు కట్టాడు, సంశ్లిష్ట వాక్యం. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు, సంయుక్త వాక్యం. బంగారంతో ఆభరణాలు చేస్తారు. గీత గీసిన బంగారం పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆన్సర్ పుత్తడి, హేమం. అనేకులింకా అను పదమును విడదీయము. ఆన్సర్ అనేకులు ప్లస్ ఇంకా. ప్రాణం తీపి. గీత గీసిన పదానికి వికృతి పదం ఏది? ఆన్సర్ పానం. కూరగాయలు తెచ్చారు. కూరగాయలు పదాన్ని విడదీయడాన్ని గుర్తించండి. ఆన్సర్ కూర ప్లస్ కాయ. క్రింది సందులను జతపరచుము. ఆన్సర్స్: ప్రాణములు కలిగి గసడ దవాదేశ సంధి, వర్ధిల్లాలని ఇత్వ సంధి, జగత్తు అంతా ఉత్వ సంధి, శ్రమైక, వృద్ధి సంధి, వృద్ధార్థి, సవన దీర్ఘ సంధి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.